నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు నేను మటన్ కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఫస్టు కీమాని నీట్‌గా కడుక్కొని ఆ వాటర్ మొత్తం పోయేటట్టు వడగట్టుకున్నానండి. వడగట్టుకున్నాక దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను ఉప్పు, కొంచెం పసుపు వేసి ముక్కల్ని బాగా కలిపి ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నానండి. ఎక్కువగా ఉడికేదాకా అవసరం లేదు. దాంట్లో నుంచి వాటర్ వస్తుందండి. వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడకపెట్ట అవసరం లేదండి. కీమా ఉడికితే చాలు. ఆ వాటర్‌ని నేను మళ్ళీ వడ వేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. పెట్టుకునే కీమాలో మనం కారం వేసుకోవసరం లేదు. ఓన్లీ పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకపెట్టుకుంటే చాలు. హ్మ్. మనం ఉడికినాక నీళ్లు వడగట్టుకుంటాం కాబట్టి ఉప్పు అనేది తగ్గుతుందండి. తర్వాత మనం కూరలో అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు. ఫస్ట్ నేను ఇనుప బాండీ తీసుకున్నానండి. ఇనుప బాండీలోకి ఫ్రై అనేది ఇనుప దాంట్లోకి చాలా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకొని వడగట్టుకున్న కీమా వేసేసానండి. వేశాక వచ్చిన నీళ్ళని మీరు పారే అవసరం లేదు. నేనైతే ఆ రోజు రసం పెట్టాను. టమాటా రసంలోకి యూజ్ చేసుకున్నాను. లేదంటే రైసు వండేటప్పుడు రైస్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా బిర్యానీలో అలా చేసినా దాంట్లోకి ఆ వాటర్‌ని పోసి మనం వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ రసాన్ని వచ్చే వాటర్‌ని మాత్రం వేస్ట్ చేయొద్దు. బాండీలో వేసి కీమాని బాగా వేయించుకోవాలండి. ఇది ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ పడుతుంది కూర మొత్తం వేగే వరకు వేయించుకోవాలి. మీ దగ్గర మంటలేని చిల్లీస్ ఉంటే గనక కర్రీలో వేసుకోండి. చాలా టేస్ట్‌నిస్తుంది. ఆ కీమాతో పాటు వేగి పచ్చిమిరపకాయ కూర తినేటప్పుడు తింటుంటే చాలా బాగుంటుందండి నోటికి. ఒకసారి ట్రై చేయండి. కీమా అనేది వేగినాకే మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. కీమా అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి అలా వేయించుకుంటేనే బాగుంటుంది. మొత్తం వేగినాక కీమా బాగా వేగింది అంటే కనుక ఆ కూరలోంచి ఆయిల్ బయటకు వస్తుందండి. అదే మనకు గుర్తు. ఇంకా అలా వేగాక సరిపడా కారం వేసుకొని వేయించుకోవాలి. ఈ కీమా ఫ్రైలోకి ధనియాల పొడి, గరం మసాలా మంచి ఫ్లేవర్‌ని ఇస్తుందండి. ఒట్టి కారంతో వండుకుంటే అంత బాగోదు కానీ ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి రుచినిస్తుంది. కీమాలో కారం వేసి కారం అనేది కీమా మొత్తానికి బాగా పట్టే వరకు వేయించుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి. ఇంకా ఒక 2-3 మినిట్స్ వేయించుకున్నాక కర్రీ రెడీ అయిపోతుందండి. నేను దీంట్లోకి ఈరోజు కాంబినేషన్‌గా టమాటా రసం పెట్టుకున్నాను. ఆ రసంలోకి నేను ఈ కీమా ఉడకబెట్టుకున్న నీళ్ళు నేను దాంట్లోకి వాడుకున్నానండి. ఈ కీమాని మనమేం కుక్కర్‌లో ఉడకబెట్టవసరం లేదండి. నార్మల్‌గా బయట ఉడకబెట్టుకుంటే చాలు. ఎక్కువసేపు కూడా ఉడకదండి. కీమా త్వరగానే ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్‌లోనే ఉడికిపోతుందండి. మనకి ఎక్కువసేపు కూడా పట్టదు. అది మనం ఉడికినప్పటికి కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఆ కలర్‌ని బట్టే మనకి కీమా ఉడికిందో లేదో తెలుస్తూ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీని నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.